జనవరి 29, 2026 ఈనాటి సువిశేషము మార్కు సువార్త 4వ అధ్యాయము 21 నుండి 25 వచనములు. మీరు ఏ కొలతతోనైతే కొలచెదరో అదే కొలతతోనూ మీకును కొలవబడును, గమనించండి, అంతకంటే అధికముగా కొలవబడును అని క్రీస్తు హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మీరు నీరు పోసిన వెన్నవచ్చునా? లేదు కదా. మీరు కోపగించుకుని కరుణ చూపమంటే ఎలా? సాధ్యం కాదు కదా. నీవు ప్రేమిస్తే ప్రేమించబడతావు, క్షమిస్తే క్షమించబడతావు, నీవు ఇస్తే నీకు ఇవ్వబడుతుంది. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించమన్నాడు క్రీస్తు. ఇదే కదా తాను బోధించినటువంటి బోధన. అదే విధముగా ప్రతిరోజు కూడా పరలోక ప్రార్థనలో మనం అందరం కూడా జపించున్నది, నా వద్ద అప్పుబడిన వారిని నేను మన్నించినట్లు నా అప్పులను మీరు మన్నించండి అని. ఇదే కదా మనము చేసే పరలోక ప్రార్థనలోని నిగూఢ సత్యం. కాబట్టి ప్రియులారా, గమనించండి, దేవుడు చూచుట లేదు, దేవుడు గమనించుట లేదు అని ఇష్టానుసార ప్రకారం జీవించకండి. ఎందుకంటే దాచబడినది ఏది బట్టబయలు కాకపోదు అంటున్నాడు క్రీస్తు ఈనాటి సువిశేషంలో. కాబట్టి జాగ్రత్త సుమి.